ఏదయ్యా ఏ యుద్ధములోన ఓడిపోలేదయ్యా. చూసారా, నేను నమ్మిన వారు, నీ కొరకు ఎదురు చూచిన వారు, నీ కొరకు కనిపెట్టేవారు ఎన్నడూ సిగ్గుపడరు, ఎన్నడూ ఓడిపోరు, ఎన్నడూ కూడా మరి నష్టపోయామని చెప్పరు. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రభువా నీవే సహాయము. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా అంటేనే బలవంతుడని అర్థం, యెహోవా అంటేనే సర్వశక్తివంతుడని అర్థం, యెహోవా అంటేనే మరి ఎల్ షద్దాయ్ అనే అర్థం, యెహోవా అంటేనే వెలుగునిచ్చువాడు అని అర్థం. ఆ యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నూతన బలం వస్తుంది. బలహీనతలో ఆయన కొరకు ఎదురు చూస్తే బలం వస్తుంది. కృంగుదలలో ఆయన కొరకు ఎదురు చూస్తే జయం వస్తుంది. మరి వేసారిన స్థితిలో ఎదురు చూస్తే నీవు చేవదేరినట్లుగా గట్టి పడతావు, బలపడతావు. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ నూతన బలమే ఏలియాను బలపరిచి, అలసిన ప్రాణాన్ని బలపరిచి బహుదూర ప్రయాణం వెళ్ళినట్లుగా ఏలియాను బలపరిచాడు. మరి మనము దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకుంటున్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రతిరోజు తెల్లవారుజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావా? అయ్యా కొంచెం అప్పుడప్పుడు చేయట్లేదని అంటున్నావా? అందుకే నీకు బలం రావట్లేదు. నువ్వు పడుకున్న స్థలంలో వెంటనే దిగి మోకరించడం అనేది నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని. అది దేవుని కొరకు ఎదురు చూడటం. ఒక సహోదరుడు ప్రభువుని క్రొత్తగా తెలుసుకుంటున్న టైంలో ఇంట్లో బైబిల్ చదవటం వాళ్ళు ఒప్పుకోరు. పెద్దోళ్ళు బైబిల్ చదువుతున్నామని తెలిస్తే ఒప్పుకోరు. అందుకని ఆ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు బెడ్ లైట్ అంటే జీరో క్యాండిలే కదా, బెడ్ లైట్ వేసుకొని పడుకుంటారు. ఈ అబ్బాయి బైబిల్ చదవాలి, లైట్ వేస్తే, లైట్ ఎందుకు వేసావు, బైబిల్ ఎందుకు చదువుతున్నావు, ఊరుకోరు. అందుకని బెడ్ లైట్ వేస్తే అందరూ పడుకున్నప్పుడు ఆ జీరో క్యాండిల్ లైట్ దగ్గరకు వెళ్ళి ఆ గుడ్డిగా కనబడే ఆ వెలుతురులోనే రాత్రులు నేను బాగా బైబిల్ చదివానని చెప్పాడు. ఏది? బెడ్ లైట్ కాంతితోనే. ఆ కాంతికే నేను బైబిల్ చదివాను బ్రదర్. అలా చదివి ప్రతి రాత్రి చదివి దేవుని వాక్యం నేను జీర్ణించుకున్నాను, నాకు బలం వచ్చింది అని అన్నాడు. మనకు అన్ని వసతులు ఉంటాయి, అలాంటి కష్టాలు ఏమి లేవు. యవనస్తుడు కూడా కష్టాలు మనకేమి లేవు. బైబిల్ స్వేచ్ఛగా చదవచ్చు, కానీ చదవం. అందువల్ల మనకు బలం రావట్లేదు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అంటే నువ్వు ఏదన్నా చేయాలంటే ప్రభువు నిన్ను బలపరచాలి. మరి ప్రభు బలం నీలోకి ఎలా వస్తుంది అని అంటే నువ్వు ఆయన నామమున అడగాలి, మొదటి విషయం. రెండో విషయము, ఆయన కొరకు నీవు ఎదురు చూడాలి. మూడో విషయం ఏంటో చూద్దాం. ఆయన బలం నీకు రావాలి అని అంటే మూడో విషయం, జెఫన్యా గ్రంథం తీయండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును,
ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హర్షించుట అనగా హృదయమంతటితో ఆనందించటం. మనందరికీ బాగా తెలుసు, సంతోషమే సగము బలం. చెప్పండి, సంతోషమే సగం బలం. సంతోషం ఎవరిని గురించిన సంతోషం? దేవునిలో సంతోషించాలి. దేవునిలో సంతోషించాలి. నీకు దేవుని బలం ఎలా వస్తుందంటే 17వ వచనంలో ఏం చదువుతున్నావు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. అనగా దేవుడు మన మధ్య ఉండటమే మనకు బలం అండి. దేవుడు మన మధ్య ఉండటమే మనకు బలం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు నీ మధ్య ఉన్నప్పుడు ఆయన నిన్ను తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అందుకనే మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు మన మధ్య ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒక ఇంటిలో ఉన్నామనుకోండి, ఆ ఇంటి వాతావరణము దేవుడు ఉండే ఇల్లాగా మనం చేయాలి. ఏ టీవీలు పెట్టుకుంటానో, ఏ లోక సంబంధమైనవి ఆ టీవీలో చూసుకుంటానో ఉంటే అక్కడ ప్రభు మన మధ్య ఉండలేడు. దేవుని వాతావరణం. ఇప్పుడు మనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు పాటలు పాడతాం, స్తుతులు చెబుతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పుకుంటాం. మన హృదయాల్ని వాక్యం విన్న తర్వాత నన్ను కూడా బలపరచు ప్రభు అని అడుగుతాం. ఈ వాతావరణము మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఆయన మన మధ్య ఉంటానంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉండేటట్లుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటే, మనం అలాగ ప్రవర్తిస్తూ ఉంటే ఆయన బలం మనలోనికి వస్తూ ఉంటుంది. అబ్రహాం ఇంటిలో దేవుడు అలాగూ నివసించాడు, అందుకే ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. యెహోషువతో దేవుడు ఎప్పుడు అలాగ తోడుగా ఉన్నాడు, అందుకే యెహోషువను బహు బలవంతుడిగా దేవుడు మార్చేశాడు. ప్రియరా, మనము ఉన్న ఏరియాలో దేవుడు మన మధ్య ఉండే ఆ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. అందుకే లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళబాకండి అని చెప్పేది అందుకే కారణం. ఆ లోక సంబంధమైన అల్లరి చిల్లరగా జరుగుతూ ఉంటాయి, మనం అక్కడికి వెళతాం, అవి చూస్తాం, మనసు నొచ్చుకుంటుంది. వచ్చిన తర్వాత ప్రార్థనాత్మ పోతుంది. ఆ తర్వాత మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటే అక్కడున్న చీకటి మన ద్వారా వచ్చి పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. రకరకాల శోధనలు ఉన్నాయి. అందుకే మీరు అసలు అక్కడికి వెళ్ళబాకండి అని చెప్పేది. మనం వెళితే అక్కడ దేవుడు ఉండాలి. దేవుడు అక్కడ లేడు అనుకుంటే మనమే ఉండి మన దగ్గరే దేవుడు ఉండేటట్లుగా మనం సృష్టించుకోవాలి. చాపేసుకొని ప్రార్థన చేయి, పాటలు పాడు, వాక్యం చదువు, దేవుడు అక్కడ నీ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రభువు నీ దగ్గరికి వస్తే ఆయన శక్తిమంతుడు, నీకు బలం వస్తుంది, నిన్ను బలపరుస్తాడు. ఆ బలం ద్వారా మనం ఏం చేయగలం? సమస్తం చేయగలం. అంతే. మన ఇంట్లో పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు, సంఘంలో పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు, మన పర్సనల్ పనుల దేవుడు ఈజీగా చేసేస్తాడు, మన కుటుంబ బాధ్యతల ప్రభు చూసుకుంటాడు. కావున ప్రభునందు పిల్లరా, పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నేను ఏదన్నా చేశానంటే అది ప్రభు బలపరచడాన్ని బట్టే చేస్తున్నాను.
ఇప్పటి వరకు మన జీవితంలో నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన నిన్ను బలపరచబట్టే నువ్వు ఏదన్నా చేసావు. నీ అంతటి నువ్వేం చేయలేదు. ఆ గ్రహింపులోనికి మనం రావాలి. ఆ గ్రహింపులో మన కుటుంబం ఎదగాలి. అందుకనే జెఫన్యా 3:17 చదువుతున్నాం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన మన మధ్య ఉండులాగా చేసుకోవాలి. అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన వాక్యం మన మధ్య ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ ప్రభు మన మధ్య ఉండేలాగా చూసుకుంటున్నామా? అంతేకాదు పిల్లరా, మరి దేవుడు మనల్ని బలపరచాలి అనంటే ఇంకా మనలో ఏముండాలంటే దేవుని ఆత్మ మనతో ఉండాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, వాక్యములో ఉన్న దేవుని ఆత్మ, పరలోకములో ఉన్న దేవుని ఆత్మ, సంఘములో ఉన్న దేవుని ఆత్మ, ప్రార్థనలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని ఆత్మతో మనల్ని మనం నింపుకుంటా ఉండాలి. అప్పుడే మనకు బలం వస్తుంది. దేవుని ఆత్మ మనతో ఉండాలంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. అలాగే మిడ్ వీక్ ప్రేయర్స్లో దేవుని పిల్లలు ఎక్కడన్నా ప్రార్థన ఏర్పాటు చేసి అక్కడ కలిసి వారితో కలిసి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా మనకు బలం వస్తుంది. అపోస్తుల కార్యములు చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూసారా ఏమంటున్నాడు అక్కడ? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. తర్వాత ఏమంటున్నాడు? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూడాలి. పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు వస్తాడు అనంటే దేవుని పిల్లలతో కలిసి మనం ఉండాలి. దేవుని బిడ్డలతో కలిసి మనం ప్రార్థన చేయాలి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటం అది ఒక మెట్టు. దేవుని బిడ్డలు కొంతమంది ప్రార్థన చేసుకునే ప్రార్థన పరులతో కలిసి ప్రార్థన చేయడం అదొక మెట్టు. అలా చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ బలం మనకు వస్తుంది. దీన్నే మనం ప్రార్థనా బలం అనొచ్చు, పరిశుద్ధాత్మ బలం అనొచ్చు, పునరుద్ధానపు బలం అనొచ్చు, శిలువ శక్తి అనొచ్చు. ఇలాగ మనం ఈ శక్తిని పొందుతాం. ఈ బలము మనకు వస్తే మనం ఏదైనా చేయగలం. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఇక అది దీంతో అందరికీ అసలు అర్థమైపోతుంది. అదేంటంటే, నువ్వు ఏదన్నా కాస్త తింటేనేగా పనిచేసేది, అవునా కాదా చెప్పండి? తినకుండా కూడా పని చేసేవాళ్ళు చప్పట్లు కొట్టండి. నువ్వు ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి? నువ్వు కాస్త తినాలి. అదే తినమంటున్నా ఇప్పుడు. అదే దేవుని బలం నీకు రావాలంటే కాస్త తిను. ఏంటి తినాలి? మొదటి విషయం ఏంటి? దేవుని నామమున అడుగు, బలం వస్తుంది. తర్వాత రెండవ విషయం ఏం చెప్పాను? ఆయన కొరకు ఎదురు చూడండి. రోజు 2-3 గంటలు దేవుని కోసం ఎదురు చూడండి, నీకు బలం వస్తుంది. మూడవ విషయం ఏం చెప్పాను? ఆయన మీ మధ్య ఉండులాగున చూసుకోండి. ఆయన మీ మధ్య ఉండులాగున అంటే వాక్యముతో ప్రార్థనతో
దేవుని బిడ్డల సహవాసంతో నింపబడేలాగా చూసుకోండి, మీకు బలం వస్తుంది. అలాగే 4వ విషయం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. అంటే ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. అందుకే గురువారము ఈ మిడ్ వీక్ ప్రేయర్స్ ఒక్కొక్క ఇంటిలో పెట్టుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే, అందరం కలిసి ఆ ప్రార్థన చేసినప్పుడు అది మనకు బలం వస్తుంది. అందుకే వారానికి ఒక్కసారి అందరినీ ఇలాగూ ఒక చోట చేర్చి ప్రార్థన చేపిస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన ద్వారా బలం వస్తుంది మనకి. ఇది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం. ఇవి చేయుట ద్వారా దేవుని బలం మనకు వస్తుంది. ఇక చివరికి ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిద్దాం. దేవుని బలం మనలోనికి ఎలా వస్తుందంటే, యజ్రా గ్రంథం తీయండి. యజ్రా గ్రంథము 7వ అధ్యాయము. యజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. చూసారా, యజ్రా ఎలాంటి సాక్ష్యం చెబుతున్నాడు? నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, అంటే దేవుని హస్తము నాకు తోడుగా ఉంది కాబట్టి నేను బలపరచబడ్డాను. అందుకే మనం పాడతాం, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము మనం అలాగూ ప్రార్థన మనసుతో ఉన్నప్పుడు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్ననందున నేను బలపరచబడ్డాను. ప్రభునందు పిల్లరా, దేవుని హస్తము మనకు తోడుగున్నప్పుడు ఆయన బలం మనలోనికి వస్తుంది. ఆయన చెయ్యే కదండి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి నడిపించుకుంటూ వెళ్ళింది. ఆయన చెయ్యే కదా ఐగుప్తులో అద్భుతాలు జరిగించింది. ఆయన చెయ్యే కదా మోషే నీ చెయ్యి పైకి లేపు, ఎర్ర సముద్రం పాయలు చేస్తానని చెప్పింది. చెయ్యి, ఈ చెయ్యి ఎవరు చెయ్యి అంటే దేవుని చెయ్యి. ఈ చెయ్యి యజ్రాకు తోడుగా ఉంది. అందుకనే ఆయన చెయ్యి నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి. ఆయన చెయ్యి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించబడాలి. వాటి ద్వారా బలం వస్తుంది. అందుకని మనం ఏం చదివాము? ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి నేను ఏదైనా చేస్తున్నానంటే నా ముందు నన్ను బలపరిచే ప్రభు అన్నాడు. ఆ బలము ఎలాగూ పొందుకోవాలో నాకు తెలుసు. ఏ రోజుకు ఆ రోజు ఆ బలం పొందుకుంటున్నాను. ఆ బలము ద్వారా నేను సమస్తము చేస్తున్నాను. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ నన్ను బలపరచు ప్రభువా, నీ బలం నాకు కావాలని అడుగుతావా? అలాగూ నువ్వు ప్రతిదినం మోకాళ్ళ మీద ప్రభువుని వేడుకుంటావా? వాక్యం చదువుతావా? ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధాత్మ బలం పొందుకుంటావా?
నీ హస్తం మాకు తోడుగా ఉండాలి, మా ముందు ఈ కార్యాలు జరగాలంటే నీ హస్తం మాకు తోడుగా ఉండాలని నెహెమ్యాలాగా నువ్వు ప్రభువుని అడుగుతావా? ఎజ్రాలాగా దేవుని మీద ఆధారపడతావా? పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమో చేయగలను. నన్ను బలపరిచే ప్రభు నాకున్నంత కాలం నేను ఏదైనా చేయగలను అని అంటున్నాడు. ఆ దేవుడే, ఆ పౌలు గారు కొన్న దేవుడే మనకు ఉన్నాడు. మనం ఆయన బలం మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాం. ప్రభువా, మీరు బలపరిస్తేనే మేము ఏదైనా చేయగలం. ప్రభు, మీ బలం మాకు మొదట రావాలి, మీ బలం మాలోనికి రావాలి. అప్పుడే మేము ఏదైనా చేయగలం. ప్రభు, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని నడిపించండి ప్రభు అని దేవుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరిని నోరు తెరిచి ప్రార్థన చేసి, ప్రభువా నీ బలం మాకు కావాలి. ప్రభువా నీ బలం మాకు కావాలయ్యా. నీ బలము ద్వారానే వ్యాధులు పారిపోతాయి ప్రభువా. నీ బలము ద్వారానే శోధనలు పారిపోతాయి ప్రభువా. నీ బలము ద్వారానే దేవుని శక్తి మాలోనికి వస్తుంది ప్రభువా. ఓ దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పుచున్నాడు. మేమేదైనా చేయగలం, మీరుంటేనే, మీరు బలపరిస్తేనే మేము ఏదైనా చేయగలం. అట్టి కృపను మా అందరికి ఇవ్వండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ మీద ఆధారపడుచున్నాం. మీ బలమును మా అందరికీ దయచేయండి. మా పనులన్నీ సులభముగా కావటానికి మీ బలం మాకు కావాలి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి. మీ మీద ఆధారపడుచున్నాము. మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి బలపరిచి నడిపించమని, ఈ మాటలు మా హృదయంలో నిలిచి ఫలించాలి. వినుచున్న ప్రతి ఒక్కరికి మేలు, ఆశీర్వాదం వారి కుటుంబాలకు వచ్చేలాగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్. నీవు
చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీకు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో